హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో సెలియా టోకెన్స్ని మీరు విత్డ్రా చేసినటువంటి మెటామాస్క్ లేకపోతే ట్రస్ట్ వ్యాలెట్కి సెలియా టోకెన్ యొక్క కాంట్రాక్ట్ అడ్రస్ని ఏ విధంగా యాడ్ చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను సెలియా నెట్వర్క్ వల్ల ట్విట్టర్ పేజ్ ఏదైతే ఉందో ఎక్స్ ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఎక్స్ పేజ్లో జస్ట్ అలా పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ 4 hours బ్యాక్ ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అదేంటి అంటే యాడ్ సెలియా టోకెన్ టు యువర్ వ్యాలెట్ అండ్ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అనేసి ఇచ్చారనమాట. సో మనకు ఈ సెలియా టోకెన్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిస్ట్రిబ్యూషన్ అనేది ఈ నెల 4వ తేదీ అనుకుంటా, లేకపోతే డిసెంబర్ 2 కానీ 4 కానీ ఈ 2 డేట్స్లో ఏదో ఒక రోజు మనకు సెలియా టోకెన్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది అవ్వబోతుంది అనమాట. అంటే మనం ఏ మెటామాస్క్ లేకపోతే ట్రస్ట్ వ్యాలెట్ ఏదైతే అడ్రస్ కనెక్ట్ చేశామో ఆ అడ్రస్కి మనకి ఈ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి విత్డ్రా అనేది రాబోతున్నాయి అనమాట. సో ఇక్కడ మనకి కాంట్రాక్ట్ అడ్రస్ గురించి చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చూడండి. సెలియా టోకెన్ కాంట్రాక్ట్ అడ్రస్ అనేసి ఇక్కడ క్లియర్గా ఆ కాంట్రాక్ట్ అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని మెన్షన్ చేశారు. దాని కింద బీ కేర్ఫుల్ ఆఫ్ స్కామ్స్ అని రాశారు. సో దీనికి మీనింగ్ ఏంటి అంటే బయట నుంచి ఎక్కడి నుంచి కూడా మీరు ఈ కాంట్రాక్ట్ అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని కాపీ చేయకండి. మేబీ ఆ కాంట్రాక్ట్ అడ్రస్లు మీ మెటామాస్క్ లేకపోతే ట్రస్ట్ వ్యాలెట్లో ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల మీ ఈ వ్యాలెట్ అనేది స్కామ్కు గురయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అందుకని చెప్పేసి ఆ విధంగా మెన్షన్ చేశారు. సో ఇప్పుడు మీరు ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఈ సెలియా ఫైనాన్స్ కాంట్రాక్ట్ అడ్రస్ ఉంది చూడండి, సెలియా టోకెన్ కాంట్రాక్ట్ అడ్రస్ అని ఈ పోస్ట్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని ఒక్కసారి మీరు లాంగ్ ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేస్తే ఈ కాంట్రాక్ట్ అడ్రస్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ అవుతుందండి. సెలెక్ట్ అయిన తర్వాత ఇక్కడ కాపీ అనే ఆప్షన్ వచ్చింది చూడండి, ఆ కాపీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు మెటామాస్క్ లేకపోతే ట్రస్ట్ వ్యాలెట్ మీరు ఎక్కడికి టోకెన్స్ క్లెయిమింగ్ పెట్టుకున్నారో అక్కడికి వెళ్ళేసి ఆ మెటామాస్క్ కానీ ట్రస్ట్ వ్యాలెట్ కానీ ఓపెన్ చేయాలండి. సో నేను మెటామాస్క్ విత్డ్రాల్ పెట్టాను కాబట్టి మెటామాస్క్ వ్యాలెట్ అనే దాన్ని ఓపెన్ చేస్తాను. సో మీరు మెటామాస్క్ వ్యాలెట్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మొదటగా మీరు నెట్వర్క్ అనే దాన్ని సెట్ చేసుకోవాలండి. ఇక్కడ ఇథీరియం మెయిన్ నెట్ అని ఉంది, అక్కడ టచ్ చేయండి. టచ్ చేసేసి మీరు బిఎన్బి చైన్ లేకపోతే బిఎస్సి అంటే బైనాన్స్ స్మార్ట్ చైన్ లేకపోతే బిఎన్బి చైన్ అని అంటారు, దీన్ని ఫస్ట్ ఎనేబుల్ చేయాలండి. ఎందుకు అంటే మనకు ఈ సెలియా నెట్వర్క్ అనేది ఏదైతే ఉందో అది బిఎన్బి చైన్ మీద బిల్డ్ అవుతుంది అనమాట. సో అందుకని చెప్పేసి బిఎన్బి చైన్ అనే దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు బిఎన్బి చైన్ ఏదైతే ఉందో అది యాక్టివేట్ అవుతుంది. సో యాక్టివేట్ అయిన తర్వాత ఇక్కడ మీరు ఎక్స్ట్రాగా ఈ కింద చూడండి ఇంపోర్ట్ టోకెన్స్ అనేటటువంటి ఒక లైన్ అయితే కనిపిస్తుంది ఈ పేజ్లో. సో ఆ ఇంపోర్ట్ టోకెన్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 2 ఆప్షన్స్ వచ్చాయి కదా, ఇక్కడ కస్టమ్ టోకెన్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి. ఈ కస్టమ్ టోకెన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు కాపీ చేసినటువంటి అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని ఈ బాక్స్ ఏదైతే ఉందో ఈ బాక్స్లో టచ్ చేయండి. టచ్ చేస్తే జస్ట్ టచ్ చేసిన తర్వాత పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి, ఈ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా టోకెన్ సింబల్ టోకెన్ డెసిమల్ 2 ఆటోమేటిక్గా వచ్చాయండి. చూడండి సెలియా అని క్లియర్గా వచ్చింది, టోకెన్ డెసిమల్ 18 అని వచ్చింది. దాని కింద నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది చూడండి, ఈ నెక్స్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. తర్వాత నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అయ్యి ఇక్కడ ఇంపోర్ట్ అనే ఆప్షన్ వచ్చింది. సో ఇంపోర్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఈ కాంట్రాక్ట్ అడ్రస్ అనేది రెడీ అయిపోయిందండి. రెడీ అయిపోయిన తర్వాత ఇక్కడ సెలియా టోకెన్ అనేసి క్లియర్గా మీకు ఒక కాంట్రాక్ట్ అడ్రస్ అయితే చూపిస్తుంది అనమాట. సో మనకి వీళ్ళు ఎప్పుడైతే సెలియా టోకెన్స్ని మీ మెటామాస్క్ లేకపోతే ట్రస్ట్ వ్యాలెట్కి రిలీజ్ చేస్తారో డిసెంబర్ 2 కానీ 4వ తేదీ కానీ, దాని తర్వాత మనకు ఇక్కడ ఈ సెలియా టోకెన్స్ బ్యాలెన్స్ అనేది ఇక్కడ మనకు చూపిస్తుంది. లేకపోతే మళ్ళీ కూడా ఇంకోసారి వాళ్ళు ఒకవేళ గ్యాస్ ఫీజు ఏమన్నా మనం పే చేయాల్సి ఉంటే సో క్లెయిమింగ్కి ఒక లింక్ అనేది జనరేట్ చేస్తారండి. ఆ లింక్ను క్లిక్ చేసి గ్యాస్ ఫీజు పే చేసిన తర్వాత అయినా కానీ సెలియా టోకెన్స్ రావచ్చు.
లేకపోతే గ్యాస్ ఫీజ్ అనేది ఏదైతే ఉందో అది అవసరమే లేకపోతే డైరెక్ట్ ఇక్కడ ఈ సెలియా టోకెన్ ఏదైతే ఉందో అది మనకు డైరెక్ట్గా బ్యాలెన్స్ అనేది చూపిస్తుంది అనమాట. సో ఇంతేనండి సింపుల్ ప్రాసెస్. సెలియా టోకెన్ యొక్క కాంట్రాక్ట్ అడ్రస్ ఏదైతే ఉందో అది మెటామాస్క్కి యాడ్ చేసుకునే విధానం. సో మీకు నెక్స్ట్ అప్డేట్స్ అనేవి నెక్స్ట్ వీడియోస్లో తెలియజేస్తాను. సో సింపుల్ ప్రాసెస్ ఈ కాంట్రాక్ట్ అడ్రస్ని యాడ్ చేసుకునే విధానం. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నానండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.